ఒకరేమో ఈ జనరేషన్ నెంబర్ 1 హీరో, ఒకరేమో ఓల్డ్ జనరేషన్ నెంబర్ 1 హీరో. ఇద్దరు నెంబర్ 1 హీరో నటించిన సినిమాలు సరిగ్గా 3 రోజుల గ్యాపుల్లో తలపడబోతున్నాయి. ఈ 2 సినిమాలు తలపడుతున్న ఈ మహాసంగ్రామంలో ఏ సినిమా విజయం సాధిస్తుంది, ఏ సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తున్నాయి తెలుగు వెర్షన్లో అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అసలు మామూలుగా రాజాసాబ్ కాకుండా వేరే సినిమా అయితే కాంపిటీషనే లేదు. బట్ రాజాసాబ్కి మావలిక్ డైరెక్టర్ మారుతి గారు దర్శకత్వం వహించడం వల్ల, ఆయన అంతకుముందు తీసిన కొన్ని కళాఖండాల వల్ల ప్రభాస్ సినిమాకు ఉండాల్సినంత హ్యూజ్ క్రేజ్ అయితే లేదు. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇంకపోతే వెంకీ, చిరంజీవి అండ్ అనిల్ రావుపూడి, ఈ ముగ్గురు కాంబినేషన్ అనేది ఒక టెరిఫిక్ కాంబినేషన్ అవ్వడం వల్ల ఇది ఆల్మోస్ట్ రాజాసాబ్ అనే సినిమా కూడా కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో ఉండబోతుంది అనమాట. రాజాసాబ్ ఇంత లో బజ్ ఉంది కదా, అయినా సరే ఓజీ సినిమా 140-150 కోట్లు అటు ఇటుగా ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చింది కదా. రాజాసాబ్కి ఖచ్చితంగా చెప్తున్నాను, 100 కోట్ల గ్రాస్ అనేది డెఫినెట్గా క్రాస్ అవుతుంది. కావాలంటే మీరు స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకోండి, నన్ను మీరు క్వశ్చన్ చేయండి. 9th 10th ఈ రోజులలో ఎప్పుడైతే కలెక్షన్స్ బయటకు వస్తాయో అప్పుడు నన్ను గల్లబట్టి అడగొచ్చు. 100 కోట్లకు పైగా గ్రాస్ డెఫినెట్గా వస్తుంది. కన్ఫామ్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కావాలంటే తొడగొట్టమంటే తొడ కూడా కొడతాను. ఎందుకు వస్తుంది అని చెప్పేసి అంటే మీరు చూడండి. కావాలంటే ఆదిపురుషు సినిమా కావచ్చు, ఎలాంటి తొక్కల సినిమాలకైనా కావచ్చు, చాలా ట్రోలింగ్ అయిన సినిమాలకు కూడా 95 to 100% డాక్యుమెంట్స్లు అనేవి చూడడం జరుగుతుంది గత 5 సినిమాలు ప్రభాస్వి. సో ఆ లెక్కన చూసుకుంటే దీనికి మావలిక్ డైరెక్టర్ మారుతి గారు డైరెక్షన్ చేసినా సరే, బజ్ లేనట్టుగా అనిపించినా సరే, మిలియన్ మొత్తము ఓవర్సీస్ నుంచి మొత్తం 1 మిలియన్ ఎప్పుడో దాటిపోయింది. ఆ లెక్కన చూసుకుంటే ఇక్కడ ఓన్లీ తెలుగు వెర్షన్లోనే నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల నుంచే గ్రాస్ 80 నుంచి 90 కోట్ల వరకు గ్రాస్ తెలుగు రాష్ట్రాల నుంచి రాబోతుంది. మీరు కావాలంటే ఫిక్స్ అయిపోండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి, యాంటీ ఫ్యాన్స్ కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోండి. సో ఒకవేళ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక అది డెఫినెట్గా 600 కోట్లు వసూలు చేస్తుంది మొత్తం వరల్డ్ వైడ్గా. అంటే సలార్ కలెక్షన్లకి దాదాపుగా ఈక్వల్గా వెళ్తుంది అనేది నా ప్రెడిక్షన్. అలాగే మన శంకర ఈ సినిమా ఉంది కదా, ఇది తొలి రోజు నాకు తెలిసి దాదాపుగా 80 నుంచి 90 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది క్రియేట్ చేయబోతుంది. కావాలంటే ఇది కూడా ఛాలెంజ్. పెద్ద హీరోలో ఇప్పటిదాకా హైయెస్ట్ కలెక్షన్స్ అనేవి నాకు తెలిసి సైరా నరసింహారెడ్డి తరపున మన చిరంజీవి గారికి ఉన్నాయి. ఇప్పుడు దానికి దాదాపుగా దగ్గర వరకు వెళ్ళబోతుంది మన శంకర సినిమా. ఖచ్చితంగా 80 నుంచి 90 కోట్ల వరకు మన శంకర సినిమాకి గ్రాస్ రాబోతుంది. ఇది నా ప్రెడిక్షన్. మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఈ 2 సినిమాలు కూడా టాక్తో సంబంధం లేకుండా, ఖచ్చితంగా టాక్తో సంబంధం లేకుండా మీన్స్ ఒకవేళ వీడి కనుక 2 పైన రేటింగ్ వస్తే కనుక టాక్తో సంబంధం లేకుండా, అరవ తమిళ సాంబార్ సినిమాల యొక్క ఆ పుల్తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఒక రేంజ్ నెంబర్స్ అయితే పెట్టబోతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను 230 కోట్ల నుంచి మొదలవుతుంది లెక్క మన శంకర్. అది 2 పైగా రేటింగ్ వస్తాయి. సేమ్ ఇక్కడ ప్రభాస్ సినిమాకి వచ్చేసి 400 కోట్ల పై నుంచి మొదలవుతుంది లెక్క, 2 పైన రేటింగ్ వస్తాయి. ఆగేది ఇక్కడ 600 crores గ్రాస్ టార్గెట్ వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు. దేనికి? ప్రభాస్ సినిమాకి. చిరంజీవి సినిమా అయితే డెఫినెట్గా 300 కోట్లు దాటిద్దని అయితే నాకు నమ్మకం ఉంది. మంచి టాక్ వస్తే చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.